ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 89:5. యెహోవా ఆకాశ వైశాల్యమును నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. అవునండి, మన దేవుని యొక్క ఆరాధన దినముగా ఈరోజు సృష్టి అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నది అని వాక్యము మనకి వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. దేవుడు ఎలాగా ఆయన యొక్క కృపని మనము స్తుతించాలి, ఈ సృష్టి అంతా కూడా ఆయనను స్తుతించాలి అని అంటే పరిశుద్ధ దూతలు సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయనని మనము స్తుతించే వారిగా మనము ఉండాలి. దేవుని యొక్క వాక్యములోని తరతరములకు నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. అవునండి, మన యొక్క దేవుడు మన యొక్క జీవితాలలో ఆయన మనకి ఆయన కృపను మనకి అనుగ్రహిస్తారని మన పితరుడైన దావీదుకు ప్రమాణము చేసినట్టుగా మనకు ప్రతిదినము కూడా ఆయన కృపను మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుకనే ఆయనని మనము ఆరాధించాలి, పూజించాలి, స్తుతించాలి అని ఈ దినమున దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆశీర్వాదము, ఆయన బహుమానము మీకు అనుగ్రహింపబడునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి అవును నాయన, సృష్టి అంతా కూడా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నది. మేము కూడా స్తుతిస్తూ ఉన్నాము నా ప్రభా. నాయన మొదటి దినముగా, ఆరాధన దినముగా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను నా ప్రభా. కృపతో నాయన మమ్మల్ని వారమంతా కూడా నడిపిస్తారని స్తుతిస్తూ ఉన్నాను నా ప్రభా. నాయన నా తండ్రి, ఎవరైతే నా ప్రభా మీ యొక్క కృపను వేడుకుంటూ, దయను వేడుకుంటూ పొందుకుంటూ ఉన్నారో వారందరూ నాయన మీ యొక్క కృపను బట్టి మీకు స్తుతిస్తూ ఉన్నారు నా ప్రభా. నాయన నా తండ్రి, నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ మీరు దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే నా ప్రభా షుగరు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్ వారందరినీ కూడా మీరు హీల్ చేస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆయన మంచి ఉద్యోగాలు దయచేస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆయన నా తండ్రి, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి తోడై ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్యా నా ప్రభా, ఎవరికి కూడా ఏ ప్రాబ్లం రాకుండా మీరే మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చంటి బిడ్డలకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. వృద్ధులకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఆయన నా తండ్రి, వరదల్లో నా ప్రభా, భూకంపాలలో మీరు తోడై ఉన్నారు. మీకు వందనాలు. నాయన నా తండ్రి, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడుగా మీరున్నారు. మీకు వందనాలు. భూమి వేడెక్కకుండా నా ప్రభా నాయన పట్టణాలు నాయన తుడిచిపోకుండా మీరు కృప చూపిస్తూ ఉన్నారు. మీకు వందనాలు. అన్ని విషయాలలో తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఎగ్జామ్స్లో తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఆరోగ్యాలలో తోడై ఉన్నారు. మీకు వందనాలు. ఎటువంటి టైఫాయిడ్, అలాగే మలేరియా, డెంగ్యూ ఏది కూడా రాకుండా నాయన బిడ్డలకి తోడై ఉన్నారు. మీకు వందనాలు. వైరల్ ఫీవర్స్ రాకుండా ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. నాయన నా తండ్రి, ప్రతి బిడ్డకి మీ యొక్క కృప, కనికర, దీవెని అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.